హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే నా ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఫస్ట్ నామినేషన్ అయిపోయిన తర్వాత శ్రీజ ఏడుస్తుంటుంది కదా. శ్రీజ ఏడుస్తున్నప్పుడు ఇంకా అందరూ వచ్చి తనుజ వీళ్ళందరూ మాన్పినా కూడా శ్రీజ అట్లనే ఏడుస్తూనే ఉంటుంది. ఏడుస్తుంటే ఇంకా రితు డమాన్తో మాట్లాడుతుంది. నా హార్ట్ బ్రేక్ అయిపోయింది డమాన్, నేను ఎందుకు నామినేషన్లో ఉన్నానో నీకు తెలుసు కదా, ఎలా ఉన్నానో నీ వల్లనే కదా, నీ క్యాప్టెన్సీ వల్లనే కదా అని అంటారు. ఇంకా రామ్, కళ్యాణ్, శ్రీజ, ప్రియ వీళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళు మననే టార్గెట్ చేశారని మనకు తెలుసు అని అంటారు. రీతు నా తప్పు ఏం లేదు కదా డమాన్, నువ్వే కదా, నీ వల్లనే కదా, నీ క్యాప్టెన్సీ వల్లనే కదా నా తప్పు జరిగింది, ఎందుకు నన్ను సేవ్ చేయలేకపోయినా అని అంటాను. నువ్వు శ్రీజని సేవ్ చేయడం నాకేమనిపించలేదు, కానీ నన్ను ఎందుకు సేవ్ చేయలేవు అని నాకు కావాలని అంటారు. తర్వాత ఇంకా వాళ్ళు ఏడుస్తారు, పాపం అనిపిస్తుంది. కానీ ఓకే, డెమాన్ కరెక్ట్ చేయబోతే డెమాన్కి బ్యాడ్ వస్తుండే అని నాకు అనిపించింది. మీకేమనిపించింది కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇమాన్యుయల్ భరణి ఫస్ట్ నామినేషన్ చేయబడి ఉన్నారు. తర్వాత తనుజ, భరణి వీళ్ళు నామినేషన్ గురించి వీళ్ళు మాట్లాడతారు. గ్రూప్ గేమ్ అనుకుంటారు కదా అని మాట్లాడుతుంటుంది. వాళ్ళు ఆడుతున్నది గ్రూప్ గేమ్ ఆడుతున్నారు నాకైతే అనిపిస్తుంది. చాలామంది కూడా బయట చెప్తున్నారు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని. సంజన హరీష్ గొడవ ఏంటంటే వంట చేయమని చెప్తే నేను చేస్తాను కదా, ఎందుకు ఆమె చేసాను, నాకు పొద్దులో చాలా యాంగ్రీ, నేను చాలా తింటుంటాను, నాకు ఆకలి అవుతుంది, అదే సంజన చేసుకుంటుంది. ఈ హరీష్తో ఒక నస ఏంటంటే నేను చేస్తా కదా, నేను తింటా కదా, నేను చేస్తా కదా అని అదొకటి నాకు ఏం అసలు నచ్చలేదు. మంచిగా చేసి పెడుతుంది, ఎందుకు గొడవలని ఉంటుంది. ఇమాన్యుయల్, శ్రీజ ఇద్దరు మాట్లాడుకుంటారు. నువ్వు నాకు చెల్లి లాంటిదా, నువ్వు చెల్లి అని మాట్లాడతారు. అది బలం అనిపిస్తుంది. వీళ్ళతో నస అనిపిస్తుంది నాకైతే, నిజం చెప్తున్నా. ఇంకా అదేంటంటారు, ఇంకా సంజన ఏడుస్తుంటుంది వాళ్ళ బాబు కోసం. సారీ భీమ్లా గనగన భీమ్లా నాయక్ పాట వస్తుంది. పాట వచ్చిన తర్వాత సంజన ఏడుస్తుంది, బాత్రూంలో వాళ్ళ బాబు గుర్తుకొస్తున్నట్టు పాపం ఏడుస్తుంది. ఇమాన్యుయల్ ఇంకా ఏడుస్తుంది. ఇంకా తర్వాత అందరూ మాట్లాడుకుంటుంటారు, ఫన్ చేస్తుంటూ ఇమాన్యుయల్ రీతు కన్ఫెక్షన్లోకి రాంటారు. రీతు షాక్ అయిపోతుంది. బిగ్ బాస్ ఎలా ఉన్నావు రీతు అని అంటే బాగున్నాను బిగ్ బాస్ అని ఏడుస్తుంటుంది. చికెన్ చూపిస్తారు. బిగ్ బాస్ మా మమ్మీ గుర్తుకొచ్చింది బిగ్ బాస్, మా అన్నయ్య గుర్తుకొచ్చింది బిగ్ బాస్, వాళ్ళు నాకు ఇలానే చేసి పెడతారు అని ఉంటుంది. అయితే నువ్వు చికెన్ తినాలంటే కొన్ని సీక్రెట్స్ చెప్పాలని అడుగుతాడు. సరే బిగ్ బాస్ అని అంటాడు. సీక్రెట్స్ చెప్పమంటే సీక్రెట్ చెప్పమని అడుగుతుంది. సరే బిగ్ బాస్ అని చెప్తుంది రీతు. సరే అని కళ్యాణ్కి తనుజకు కళ్యాణ్ మీద ఉంటే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, కానీ అది బయటపడతలేదు, కవరింగ్ చేసుకుంటుంది అంటారు. కళ్యాణ్ కూడా తమను చెప్పి డెమాన్కి ఒక సిన్సియర్ ఒక అమ్మాయిని లవ్ చేసినంట, అమ్మాయికి పెళ్ళి అయిపోయిందంట, కానీ మరి ఇంకెవరిని సిన్సియర్ లవ్ చేసినంట. అది మాట్లాడుతున్నాక నువ్వు కరెక్ట్ చెప్తలేవు, నీకు బిగ్ బాస్ నేను ఈవినింగ్ వరకు తెలుసుకొని అన్నీ చెప్పేస్తా బిగ్ బాస్ అంటే సరే అని అంటాడు. అది భలే అనిపిస్తుంది. ఈవినింగ్ వరకు నీకోసం ఇవి ఉంటాయంటే ఈవినింగ్ అందరు బయటికి పోయి అందరి గురించి అడుగుతుంటుంది. తనుజ గురించి అడుగుతుంటుంది. తనుజ నేను పవి వాళ్ళ ఇంటికి పోతున్నా అని చెప్పి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఒకరితో కలుస్తుంటే వాళ్ళ గురించి వాళ్ళ పేరెత్తి వాళ్ళు ఎవరు బాయ్ ఫ్రెండ్ లవ్ ఉన్నారు మేము తెలియదు. అలా సంజన లవ్ గురించి చెప్తుంది. నాకు నా హస్బెండ్ తప్పు ఎవరు తెలియదు. నన్ను ఇక్కడ కొట్టి ఏమనుకున్నాడు, ఇవి ముఖం ఖరాబ్ అయిపోతే ఇండస్ట్రీకి రాకుండా ఇండస్ట్రీకి దూరం పెట్టి పెళ్ళి చేసుకుందామని అనుకుంటారు, కానీ అది జరగలేదని భలే చెప్తాడు. అది బాగుంటుంది. తర్వాత శ్రీజ అడుగుతుంది, ఏ క్యాప్టెన్సీ టాస్క్ వచ్చింది అనుకో, నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేసిన అనుకో నీకు దెబ్బలు పడతాయని డెమాన్కి చెప్తే తనుజ చెప్తాడు. ఇంకా తనుజ ఇమాన్యుయల్ ఫన్ చేసుకుంటారు. మామ ఫోన్ మాట్లాడే ఇంటి సభ్యులు బిగ్ బాస్ బయటకు వస్తారు. ఇంటి సభ్యులు అందరూ ఎలా ఉన్నారు, 2 వీక్స్ అయింది మీరు వచ్చి, 2 వారాలు అయింది మీ లోపల నవ్వులు చూసినాం, గొడవలు చూసినాం ఇంటి సభ్యులు అని చాలా మంచిగా మాట్లాడతారు. అర్థం చేసుకున్నారు. ఇది రణరంగం, నేను కృష్ణులా ఉంటా, పక్కనుంటా అర్జున్ లాగా రణరంగం కూడా చేస్తా అని మాట్లాడతాను నేను. తర్వాత ఇంకా బిగ్ బాస్
ఇంకా బిగ్ బాస్ ఇంకా నామినేషన్ ఇంకా అంటూ కొన్ని ఫ్రూట్స్ ఎవరి పేర్లు వాళ్ళ ఫ్రూట్స్ అన్నీ తీసుకుంటారు. కొందరు శ్రీజకు, ప్రియకు, రీతుకు బ్లాక్ వస్తుంది. మీరు మళ్ళీ ఫ్రూట్స్ చేంజ్ చేసుకోండి, మళ్ళీ సేమ్ వస్తుంది. ఒకటి బ్లూ ఫ్రూట్ ఒకటి ఎవరికి వస్తుంది, ప్రియకు బ్లూ ఫ్రూట్ వస్తుంది. అది హైలైట్ బాగుంటుంది. తర్వాత కొద్దిసేపు అయినాక ఏంద్రా ఇది అంటారు. కామన్ ప్రియ శ్రీజ కళ్యాణ్ మాట్లాడుకుంటారు. అంటే మేము మోస్ట్ స్ట్రాంగ్ అని ఇట్లా ఇచ్చిన మాకు హరీష్ సార్కి, పవన్ కళ్యాణ్కి, భరణి గారికి ఇట్లా ఇచ్చిన అంటారు. ఫ్లోరా నుంచి జైలు నుంచి విడుదల కావాలి, జైలు అనేసి అంటే విడుదల అయిపోతుంది. సంజన అందరితో కామెడీ చేస్తుంటుంది. అది హైలైట్ అనిపించింది. అంత బాగుంటుంది. భరణి గారు, సుమన్ వీళ్ళందరూ డ్యాన్సులు చేస్తారు. వీళ్ళొక టాస్క్ ఇస్తారు. టాస్క్ ఇచ్చిన తర్వాత అది భలే ఉంటుంది. సూపర్ అనిపించింది నాకైతే. ఇంకా తర్వాత రీతు డెమాన్తోనే మాట్లాడుతుంటుంది. శ్రీజ చెప్తుంటుంది ఇట్లా తర్వాత కాఫీ వస్తుంది. కాఫీ వచ్చినాక కాఫీ సంజన గారికి ఇచ్చి సంజనని టాస్క్ అంటే మంచిగా వాళ్ళు ఇంప్రెషన్ తెచ్చుకుంటూ వాళ్ళు చేస్తుంటారు. అది దానివల్ల తను చెప్పి ఏమైనా గొడవ అవుతుంది. ఆ గొడవ చాలా సేపు తర్వాత మళ్ళీ గొడవ అయిపోయాక లైవ్ కూడా చూసినా గొడవ అయిపోతుంది. గొడవ అయిపోయిన తర్వాత వీళ్ళు సంజన గారు ఇంకా సుమన్ డెమాన్ వీళ్ళిద్దరు కాలేజ్ మెంట్ తను రీతు ఫ్లోరా వీళ్ళు క్లాస్మేట్స్ అని చెప్పి నన్ను కలిగినలాగా వీళ్ళు అదే సుమన్ తనతో డ్యాన్స్ అదేంటారు లవర్స్ అని ఇట్లా చేస్తుంటారు. అది బాగా ఉంటుంది. తర్వాత కొద్దిసేపు కాఫీ ఇస్తారు. కాఫీ తాగుతారు. బ్లూ విత్తనం వచ్చిన వాళ్ళందరికీ, ఇంటి సభ్యులందరికీ ఒక లవ్స్ అంటే ఇంట్లో నుంచి ఫోటో అయినా ఆడియో అని మీ ఇంట్లో వాళ్ళ గురించి మెమరీస్ అయితే పంపిస్తా అంటే అందరూ ఏడుస్తుంటారు. పాపం అనిపించింది నాకైతే. అందరూ చాలా చాలా ఏడుస్తుంటారు. శ్రీజ వీళ్ళందరూ పాపం అనిపించింది నాకు. సుమన్ ఎవరెవరు ఉంటారు బ్లూది సుమన్, సంజన, ఇమాన్యుయల్, ప్రియ, తనుజ వీళ్ళందరికీ బ్లూ వస్తుంది. అయితే సరే ఏముంటుందని ఆలోచిస్తుంటారు. తర్వాత ఇమాన్యుయల్ని కన్ఫెక్షన్లో రమ్మంటారు. ఇమాన్యుయల్ ఫుల్ ఏడుస్తుంటారు. పాపం అనిపి ఇమాన్యుయల్ ఎలా ఉన్నారు, టెన్షన్ పడుతున్నట్టు అంటే లేదు సార్ ఫ్యామిలీ అని అంటారు కదా, ఫ్యామిలీ గురించి టెన్షన్ పడుతున్నా అన్నట్టు. రామ్ అయితే ఫుల్ ఏడుస్తుంటాడు. పాపం రామ్ ఏడుస్తూనే ఉంటాడు. నాకు బాధ అనిపించింది. తర్వాత ఇంకా వీళ్ళందరూ కలిసి ఇంకా వాళ్ళు 40 మీ నాన్న లెటర్కి 45, మీ అమ్మకు 35, ఫ్యామిలీ ఫోటోకి 25 సార్ నేను నాకు ఫోటో కావాలి. ఎందుకంటే బయట వాళ్ళు చాలా ఏడుస్తుంటారు, చాలా ఫీల్ అవుతారని చెప్తుంటుంది. అది హైలైట్ అనిపించింది. రియల్ చాలా చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీ నుంచి ఇంకా ఎమోషనల్ ఉంటాయి. ఈరోజు ఎపిసోడ్ మొత్తం ఎమోషనల్ అని నాకు బయటకు వచ్చి రాము ఏడుస్తుంటారు. తర్వాత ఎవరు ఇమాన్యుయల్ కూడా ఏడుస్తుంటే అది అదే నాకైతే బాధ అనిపించింది. మీకేమనిపించింది ఫ్యామిలీ గురించి? వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.